ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేయగానే సీన్ ఆఫ్ అఫెన్స్కి పోయి మేము వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా పరిశోధనలో భాగంగా నిన్న వెంటనే అల్లాదుర్తి యొక్క పోలీస్ వారి యొక్క ఇమీడియట్ యాక్షన్ వల్ల అలాగే టేక్మల్ పోలీస్ ఒక టీం ఫామ్ చేసి ఇమీడియట్ యాక్షన్ చేసి వితిన్ 24 hours ఆ నేరం ఎవరు చేశారనేది తెలుసుకొని ముస్లాపూర్ గ్రామంకి ఈ బేతయ్య ముస్లాపూర్ గ్రామం చెందిన ఆయన అదే గ్రామంకు చెందిన ఆయన ఈ మధ్యలోనే కొద్దిగా ఆ ఊర్లో గొడవ జరగడం వల్ల గడిపెద్దపూర్ పోయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర గొర్రెలు మేపుతూ జీవిస్తున్నాడు. ఈ వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఎవరైతే పోచయ్య చంపినాడో బేతయ్యను చంపింది పోచయ్య, సేమ్ అదే కులస్తులు అదే ఇంటి పేరు వాళ్ళు ఒకటే ఊరు ముస్లాపూర్ గ్రామమే. ఈ పోచయ్య ఏం చేసిందంటే అక్కడ ఉన్నాడు గొర్రెలు మేపుతున్నట్టు తెలియగానే మధ్యాహ్నం అయినా తన తెలుసుకొని మల్లేశంతో తెలుసుకొని తన దగ్గర ఉన్న పందులు చంపే ఒక గొడ్డలు ఉంది, ఆ గొడ్డలు తీసుకుపోయి అక్కడే చంపేసి వెంటనే ఆయన ఏదైతే చంపిన ఆయుధాలు ఉన్నాయో చెరువులో ముస్లాపూర్ గ్రామానికి వచ్చి చెరువులో వచ్చి కడిగేసి వాటిని అన్ని దాచడం జరిగింది. ఈ విధంగా తను నేరం చేశాడని ఒప్పుకోవడం కూడా జరిగింది. దానికి ఆ నేరంలో సహకరించింది ముస్లాపూర్ గ్రామస్తులైన మల్లేశం, రాజు, సిద్ధు, రమేష్, అంబయ్య వీళ్ళందరూ కూడా ఈ నేరం చేయడానికి సహకరించారు. అందుకు వీళ్ళందరినీ ఇప్పుడు వెంటనే జ్యుడిషియల్ కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈ చిన్న చిన్న నేరాలు చేయడం కాకుండా అవగాహన మన యొక్క లా యొక్క అవగాహన సరిగ్గా యువతకు లేకపోవడం వల్ల అలాగే నేరం చేసినా కూడా ఏమి కాదు అనే ఒక ప్రోద్బలంతో ఉండి యువత అంత చెడుదారులో పోవడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యసనాలకు బానిసవ్వడం, అనుమానాలు తావివ్వడం, చట్టం సరిగ్గా లోపం వలన యువత అంత చెడుదారిలో పోయి ఇలా క్షణికావేశంలో ఈ నేరాలు చేస్తున్నారు. ఈ మెదక్ జిల్లా పోలీస్ తరఫున యువకులందరూ కూడా చట్టం పైన అవగాహన ఉండాలి. అలాగే చెడు వ్యసనాలకు దారి కాకూడదు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల కూడా ఇది నేరం జరగడానికి అవకాశం ఉంది, మర్డర్లు. కాబట్టి యువతకు ముఖ్యంగా పోలీసు వారు తెలియజేయడం ఏంటంటే నేరం జరిగిందంటే తెలిసినప్పుడు వెంటనే పోలీసు అధికారులకు తెలియజేయాలి. అలా తెలియజేయకపోవడం కూడా నేరం అనేది యువకులు గమనించాలి. దయచేసి యువకులందరూ మంచి మార్గంలో నడిచి మీ కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించాలని విజ్ఞప్తి చేస్తుంది.